హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లెసన్ 2. టుడే వచ్చేసి మనం నీ పేరేంటి అని ఎవరినైనా అడగాలనుకుంటే కన్నడలో ఎలా అడుగుతాం అనేసి స్టార్ట్ చేశాను. నీ పేరేంటి అని అడగడానికి మనకి టూ వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫార్మల్ వే, ఇంకోటి వచ్చేసి ఇన్ఫార్మల్ వే. ఇన్ఫార్మల్ వే అనేటప్పటికి మనం సింగులర్ లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్కి, మనకి క్లోజ్గా ఉండే పీపుల్కి మనం ఇన్ఫార్మల్ వే యూజ్ చేయొచ్చు. ఫార్మల్ వచ్చేటప్పటికి విత్ రెస్పెక్ట్, అండ్ ఇది మనం ప్లూరల్ ఉండేటప్పుడు మెన్షన్ చేస్తాము. ఎవరైనా మనకి ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు విత్ రెస్పెక్ట్ అడుగుతాం కాబట్టి అది ఫార్మల్ వే. ఫస్ట్ ఇన్ఫార్మల్ వేలో ఎలా అడగాలో చెప్తాను చూడండి. నిన్న హేసురు ఏను అంటే నీ పేరు ఏంటి, ఇది వచ్చేసి మనకి ఇన్ఫార్మల్ వే. మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్కి లేకపోతే మనకు బాగా తెలిసిన వాళ్ళకి సింగులర్ మెన్షన్ చేయాలనుకునేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. అండ్ ఫార్మల్ వేకి వచ్చేటప్పటికి నిమ్మ హేసురు ఏను, ఇది మనకి ఫస్ట్ టైం మీట్ అయ్యే వాళ్ళకి అడగడానికి యూజ్ చేస్తాం, దట్ టు విత్ రెస్పెక్ట్. అండ్ ప్లూరల్ ఉండేటప్పుడు మనం ఇదైతే మెన్షన్ చేస్తాం. ఈ రెండింటికి చిన్న వర్డ్ డిఫరెన్స్ ఉంది, బట్ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రోజు అయితే వాట్ ఈస్ యువర్ నేమ్, లైక్ మీ పేరేంటి అనే దాన్ని కన్నడలో ఏమంటారో నేర్చుకున్నాం కదా. విల్ సీ నెక్స్ట్ లెసన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ.